మనం ఇంగ్లీష్ పదాలను కూడా తెలుగులో జీర్ణించేసుకుంటాం. దాన్ని కూడా తెలుగు పదాలుగా మార్చేస్తూ ఉంటుంటాం. ఇప్పుడు అట్లాంటిదే మనకు కనబడేటటువంటి వన్ ఆఫ్ ద కీలకమైనటువంటి అంశం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. దీని తెలుగు పదం ఏంటి? వ్యాపార సౌలభ్య ప్రదేశము లేదా వ్యాపార సౌలభ్య విధానం. అంటే వ్యాపారం చేసుకోవడానికి ఈజీ ఫెసిలిటీ ఇచ్చేటటువంటి దాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు. ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నెంబర్ 1గా ఉంది. అంటే ఇక్కడికి వచ్చినోడికి ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్తో వెంటనే అనుమతులు వస్తాయి అని చెప్పడం, అది కేంద్ర ప్రభుత్వం గుర్తించడం. కొన్ని రూల్స్ అవన్నీ లెక్కలిచ్చి వీటిలో మీరు ఎలా నిర్ణయం తీసుకుంటారంటే ఇక్కడ ప్రభుత్వం చెప్తుంది మేము ఎట్ట చేస్తాం. అదే జరిగితే కనుక వీళ్ళందరికీ మార్కులు వేస్తారు. మార్కులు వేసి ఫస్ట్ క్లాస్ వీళ్ళకి వచ్చిందంటూ ఈ రాష్ట్రానికి వెళ్ళని మీకు ఫస్ట్ ప్రయోజనం ఉంటుందని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లిస్ట్ చూపెడతారు. దాన్ని చూసి ఎగబడి వచ్చేసారు. వెళ్ళేవాడట గుజరాత్ పోతాడు, చెన్నై పోతాడు, అవన్నీ పోతాడు. బట్ ఇది ఒక కొలమానం. ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఇంకొక కీలకమైనటువంటి పరిణామం